హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ 8 ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్లో మనం ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత మనము న్యూటన్స్ థర్డ్ లాను మనము డిస్కస్ చేసి ఈ చాప్టర్ని కంప్లీట్ చేస్తూ నెక్స్ట్ ఇందులోని ఎక్సర్సైజ్ సమ్స్ కూడా డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ ది ఎగ్జాంపుల్ 8.1. ఏ కాన్స్టాంట్ ఫోర్స్ యాక్ట్స్ on an object. A constant force is act on object of mass. How much? It is 5 kg mass. Object is of how much? Its mass is 5 kg. A constant force is acting on this object. A constant force is acting on this object. For a duration of 2 seconds. Time. How much of time it acts on this object? It is about 2 seconds of duration. The object velocity changes. It increases means its velocity changes from 3 meter per second to 7 meter per second. Initially its velocity is what? It is of 3 meter per second. It changes to what? It is about 7 meter per second. 7 meter per second మనకు వెలోసిటీ చేంజ్ అయింది. దెన్ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది అప్లైడ్ ఫోర్స్. ఇక్కడ దాకా చూద్దాం. మ్యాగ్నిట్యూడ్ ఎంత ఫోర్స్ని మనం ఇక్కడ అప్లై చేస్తే ఆన్ దిస్ ఆబ్జెక్ట్ ఆఫ్ 5 kg మాస్ for a duration of 2 seconds to increase its velocity from 3 meter per second to 7 meter per second. ఎంత ఫోర్స్ని ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఫోర్సు అండ్ వెలోసిటీ. ఇక్కడ వెలోసిటీలో చేంజ్ ఇన్ వెలోసిటీ is nothing but rate of change of velocity is nothing but it is acceleration. ఫోర్సు, యాక్సలరేషను అండ్ మాస్కు సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏమవుతుంది? ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా ఇట్ ఈస్ F is equals to m into a. అక్కడ ఏ బదులు మనం ఏం చేస్తామంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ v మైనస్ u బై టీని యూజ్ చేస్తాం. ఎందుకంటే యాక్సలరేషన్ ఇవ్వలేదు, ఇనీషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీస్ ఇచ్చారు కాబట్టి ఆ ఈక్వేషన్ మనం ఇక్కడ యూజ్ చేసినట్టయితే we will get the force required to change this velocity. Given that, the solution for this. Given what? Given mass of the object is 5 kg and time is 2 seconds and initial velocity is 3 meter per second and its final velocity is 7 meter per second. From equation F is equals to ma. F is equals to ma. In place of a, we can write this as F is equals to m into a v minus u by t. v minus u by t. ఇందులో మాస్ తెలుసు, టైం తెలుసు, v తెలుసు, u తెలుసు, అన్నీ తెలుసు. మనకు సబ్స్టిట్యూషన్ చేస్తే we get the force required. F is equals to what? M. Mass is 5 kg, that is 5 into v minus u. V 7 minus 3, which is 4 by t. Time duration is 2, then 2 1 is 2 2s are. Therefore F is equals to 5 2s are 10 newtons. Therefore the magnitude of the applied force F is equals to 10 newtons. Then remaining part చూడండి. Now
if the force was applied for a duration of 5 seconds, ఒకవేళ ఫోర్స్ ని 5 సెకండ్ డ్యూరేషన్ ను అప్లై చేస్తే what would be the final velocity of the object? మరి ఫైనల్ వెలోసిటీ ఎంత అవుతుంది అన్నారు అనమాట. సి ఇప్పుడు మనము ఫైనల్ వెలాసిటీ v ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ వెలాసిటీ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇక్కడ యూనే, రిమైనింగ్ అన్ని సేమ్. అఫ్ కోర్స్ ఎఫ్ కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము. ఆ ఎఫ్ను మనం ఇక్కడ 10 న్యూటన్స్గా తీసుకుంటాము. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ నుండి మనము ఫైనల్ వెలోసిటీకి మనము ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫైనల్ వెలాసిటీని సబ్జెక్ట్గా తీసుకుంటే చాలు. ఇందులో నుంచి చూడండి, సి ఫ్రమ్ f ఈక్వల్స్ టు m into v minus u by t. f is equals to m into v minus u by t. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దెన్ సి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కదా, ఇది సబ్జెక్ట్గా తీసుకుందాం. సి mv మైనస్ mu, mతో మల్టిప్లై చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు f into t, ft. నౌ సి ఇక్కడ mv సబ్జెక్ట్గా తీసుకుంటే దెన్ mv ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ mvని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ft ప్లస్ mu. దెన్ v ఈజ్ ఈక్వల్స్ టు ft బై m ప్లస్ ఈ mతో ఇక్కడ ఇటువైపు డివిజన్ చేస్తాం కాబట్టి m క్యాన్సిల్ అవుతుంది. దెన్ దట్ ఈస్ ప్లస్ u. సి ఫైనల్ వెలాసిటీ అంటే ft బై m ప్లస్ u. సి ఇందులో మనం సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, దేర్ ఫోర్ ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ft. f అంటే ఇక్కడ ఎంత, 10 ఇంటూ హౌ మచ్ ఆఫ్ టైమ్, 5 seconds ప్లస్ u. ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ వాట్, ఇట్ ఈస్ 3. ft బై ఇక్కడ వచ్చేసి బై మాస్ ఎంత, 5 kgs, 5. సో 5 gets cancel. That is equals to 10 plus 3 is what? 13 meter per second final velocity ki cherukuntundi when the applied force duration is 5 seconds. Mari next example 8.2 oka explanation chuddam. Now see example 8.2. See both the questions are from page number 14 of semester 2. See which would require a greater force accelerating 2 kg mass at 5 meter per second square or 4 kg mass at 2 meter per second square. ఇక్కడ 2 different objects ఉన్నాయి. See one object is 2 kg mass. It is of 2 kg mass. Its mass is, let it be m1, which is of 2 kg. And one more is 5 kg mass. Its mass is how much? 5 kg. See, మరి ఈ 2 kg mass object ని 5 meter per second square. ఇక్కడ యాక్సలరేషన్ ఆఫ్ కోర్స్ ఇది a1 అనుకుందాం. ఎంత 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేట్ చేయడానికి ఎంత ఫోర్స్ కావాలి, అలాగే 5 kg మాస్ ఉన్నటువంటి ఆబ్జెక్టుని 5 kg కాదు, ఇది ఇట్ ఈజ్ ఆఫ్ 4 kg మాస్. 4 kg మాస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేట్ చేయడానికి ఎంత ఫోర్స్ కావాలి అని అడుగుతున్నారు అనమాట. టూ డిఫరెంట్ సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ మనం ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మాసు యాక్సలరేషన్ ఇచ్చారు కాబట్టి ఫోర్స్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఇట్ బి f1. f1 ఈజ్ ఈక్వల్స్ టు m1 into a1. its force is m1 is what it is 2. 2 into a1 is 5. 2 5s are 10 Newton. In first instance it required 10 newtons of force to get accelerate an object of 2 kg with a 5 meter per second square acceleration. In second instant, f2.
F2 is equals to how much? Its mass is m2 and its acceleration is a2. So, m2 is 4, acceleration is 2. See, 4 2s are 8 newtons. 8 newtons. See, మరి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఏది ఎక్కువ అన్నారు, విచ్ వుడ్ రిక్వైర్ ఏ గ్రేటర్ ఫోర్స్ అన్నారు. ఆబ్వియస్లీ ఫస్ట్ కేస్. సి therefore the object which have how much 2 kg mass to accelerate 5 meter per second square requires greater force అని మనం దీని యొక్క explanation రాయవచ్చు. Now let's see one more example, that is example 8.3. Now see the example 8.3 in page number 15. It is in page number 15 of semester 2 9th class physical science. See the question here. A motor car is moving with a velocity of 108 meter per hour. See, and it takes 4 seconds. 4 seconds to stop after brakes applied. See, calculate the force exerted by the brakes on the motor car if the mass along with passengers is about 1000 kgs. See, 108 km/h స్పీడ్ తో ట్రావెల్ అవుతున్నటువంటి ఒక కారు పైన బ్రేకులు 4 సెకండ్స్ అప్లై చేస్తే సి 4 సెకండ్స్ తర్వాత అది స్టాప్ అవుతుంది. సి అయితే ఎంత ఫోర్స్ ఆ బ్రేక్స్ ఎంత ఫోర్స్ను ఎగ్జిట్ చేస్తే ఆ కారు స్టాప్ అవుతుంది. అండ్ ద మాస్ ఆఫ్ ద కార్ అలాంగ్ విత్ ప్యాసింజర్స్ ఈజ్ హౌ మచ్? ఇట్ ఈస్ 1000 kgs అన్నారు. లెట్ us కన్సిడర్ ఏ మోటార్ కార్ హియర్. సి this be a motor car. See, this is a motor car moving on a road. See, ఇందులో ఉన్నటువంటి passengers తో సహా దీని యొక్క మాస్ వచ్చేసి how much? It is 1000 kgs. 1000 kgs. Initially, its velocity is how much? It is 108 km/h. See, it stops after how much of time? 4 seconds. See, 4 seconds తీసుకుంది బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత అది స్టాప్ కావడానికి. స్టాప్ అయిన తర్వాత దాని వెలాసిటీ ఏమవుతుంది? ఇట్స్ ఫైనల్ వెలాసిటీ ఈజ్ 0 m/s. అయితే ఈ బ్రేక్స్ ఎంత ఫోర్స్ని అప్లై, ఇది బ్రేక్స్ అంటే ఈ మూవింగ్ డైరెక్షన్, ఇది మూవింగ్ డైరెక్షన్, బ్రేక్స్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో అనేది ఇక్కడ పనిచేసి ఉంటుంది అని అర్థం అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తేనే అది స్టాప్ కావడానికి ఛాన్స్ ఉంది. లెట్స్ సీ హౌ డు ఫైండ్. ఫస్ట్ మరి ఇక్కడ మరి km/hని మనం m/s కన్వర్ట్ చేసుకుందాం. సి గివెన్ is what? Initial velocity. Initial velocity of the car is how much? It is of 108 km/h. See, మరి దీన్ని మనము m/s కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. ఇంటూ 5/18 వేస్తే it converts into m/s. 18 1 is 18 6 are, which is of 30 m/s. This is the initial velocity of the car. And see, mass of the car. Mass of the car along with passengers. Along with passengers is how much? It is of 1000 kgs. 1000 kgs.
and see final velocity. Final velocity means after 4 seconds it stops. So its velocity is 0. So 0 meter per second. Now see, stop కావడానికి ఎంత టైం తీసుకుంది? Time required to stop. Time taken to stop is how much? It is of 4 seconds. See, మరి బ్రేక్స్ ఎంత ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేశాయో ఫైండ్ అవుట్ చేద్దాం. See, the force exerted by the brakes to stop. See, దీనికోసం మనం చూడండి, మనకి ఇక్కడ F is equals to, we know T, V, M, U. See, actually F is equals to MA, but in place of A, we can take V minus U by T. See, F is equals to M into V minus U by T. See, simply substitution చేద్దాం. Then M is what? It is 1000 into V minus U. V is what? It is 0. 0 minus 30 is minus 30 by time. T is 4. So, simplification cheste, then we get here 4 1 is 4 250s are. Then 250 30s is what? Minus 7500 Newton. So, the force exerted by the brakes on the motor car to stop it is 7500 newtons. ఇక్కడ మైనస్ అనే సైన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే indicates the direction of the force. It is opposite to the direction of the moving car. ఏదైతే మూవ్ అవుతుందో ఆ మూవింగ్ డైరెక్షన్ కు ఆపోజిట్ డైరెక్షన్ లో ఇక్కడ మనం అంత ఫోర్స్ ని అప్లై చేస్తే ఇది స్టాప్ కావడానికి అవకాశం ఉంది అని అర్థం అన్నమాట. సో therefore 7500 Newton of force exerted by the brakes in opposite direction of the motor car అని దీని యొక్క సొల్యూషన్ మనము రాస్తాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.